స్తుతి స్తుతి సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రం నాయన. పగలంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన ఆయన సాయంకాల సమయం వరకు నిరక్కల నీడలో మిమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. తెచ్చిన బుధవారం నుంచి ఆయన ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు వేలాది వేల కోట్ల వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు మీ లేఖనాలు మేము తండ్రి వింటూ ఉండగా అర్థం చేసుకునే జ్ఞానమును తెలివిని మాకు అనుగ్రహించండి. పాస్టర్ గారితో కూడా మీరుండి ప్రభా నీ ఆత్మీయ జ్ఞానము మీరు అనుగ్రహించండి. మీరే తండ్రి మాకందరికి నాయన వినగల చెవులు గ్రహించగల మనసును మాకు దయచేయమని ఆయన మా పట్ల మీరే ఉండమని నాయన తండ్రి. ఆ యొక్క ప్రార్థన బైబిల్ స్టడీ అంతటిలో నా ప్రభా నీ కృపను మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గత వారము నిర్గమకాండం 3వ అధ్యాయంలో కొన్ని అంశాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రత్యేకించి మండుచున్న పొద దాని గురించిన వివరాలు, అదే రీతిగా దేవుడు తను తాను పరిచయం చేసుకున్న అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే దాదాపు 400 సంవత్సరాలుగా దేవుడు వారితో లేడు. ఇంకొక మాటలో చెప్పాలంటే వారికి అందుబాటులో లేడు. సో వారిని అనగా మోషే అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని బట్టి 400 సంవత్సరాలు దేవుడు వారిని తమది కాని దేశంలో ఉంచుతారని అబ్రహాముతో చెప్పిన మాటను బట్టి ఆ 400 years a silent year. దానికి గల కారణం కూడా గతంలో నేను చెప్పాను. ఏంటంటే అబ్రహాము కాలంలో కానీ, ఇస్సాకు కాలంలో కానీ, యాకోబు కాలంలో కానీ వారు ఒక దేశాన్ని స్వతంత్రించుకునేంత ప్రజగా వారు లేరు. The strength was not enough to conquer the land. There were only 70 people. యాకోబు ఐగుప్తులకు వెళ్లే సమయానికి 70 మంది మాత్రమే. కాబట్టి అబ్రహామునకు ఆ ల్యాండ్ ఇచ్చినప్పటికీ, లేకపోతే ఇస్సాకులకు ల్యాండ్ ఇచ్చినప్పటికీ, యాకోబులకు ల్యాండ్ ఇచ్చినప్పటికీ కూడా కాంకర్ చేసుకునేంత స్ట్రెంగ్త్ లేదు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్న వారితో పోరాడి జయించగలిగిన శక్తి సామర్థ్యాలు వారికి లేవు. దే వర్ స్టిల్ వాండరర్స్, ఒక గొర్రెల కాపర్లుగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళేవారు. కాబట్టి ఈ 400 years దేవుడు ఈ కాలాన్ని కొనసాగించడానికి గల కారణం ఏంటంటే they should become as a nation, as a people, not as a family. సో యాకోబు వరకు కుటుంబం అంటే కుటుంబ వ్యవస్థ కనబడుతుంది. ఆ తర్వాత నిర్గమకాండంలో ఆ కుటుంబ వ్యవస్థలోంచి ప్రజలు, దేవుని ప్రజలు అనే భావంలోనికి వస్తారు. అనగా they could able to strengthen their number to become a nation. At the same time, Old Testament లో Genesis లో God was a visitor. అనగా అబ్రహాముతో మాట్లాడి వెళ్ళాడు, ఇస్సాకుతో మాట్లాడి వెళ్ళాడు, యాకోబుతో మాట్లాడి వెళ్ళాడు, యోసేపు నాకు తోడుగా ఉన్నాడు. కానీ స్టేషనరీగా వారితో లేడాడు. సో జెనసిస్ లో మనకు కనిపించే దేవుడు, he was a visitor. He comes on different occasions and speaks to the people and warns them and goes. Whereas Exodus lo God travels with them. God was no more a visitor. He stays with them. So కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయం ఏంటంటే ఆది కాండంలోని విషయాలు దేవుడు డిక్టేట్ చేశాడు మోషేకి. అండ్ మోసెస్ వాస్ నాట్ an eyewitness to the events which are happened in the book of Genesis. So God was narrating the issues and Moses was listening and rewriting ఒక మాట చెప్పాల్సి వస్తే. Whereas Exodus events ki Moses a direct witness. నిర్గమకాండం కానీ, లేవి కాండం కానీ, సంఖ్యాకాండం కానీ, ఆ మాటకు వస్తే ద్వితీయోపదేశ కాండం కానీ,
ఈ 4 పుస్తకాల్లో ఉన్న అంశాలకు మోషే ప్రత్యక్ష సాక్షి. సో ఈ డిఫరెన్సెస్ మనము తప్పనిసరిగా when we are transiting from Genesis to Exodus, ఈ డిఫరెన్సెస్ ప్రాముఖ్యంగా మనం కలుసుకోవాలి. ఒకటి, గాడ్ was a visitor in the Genesis, but in the Exodus onwards, God stays with them, God travels with them. అలాగే జెనసిస్ ఈవెంట్స్ కి మోసెస్ వాజ్ నాట్ an eyewitness, బట్ ఎక్సోడస్ నుంచి ఆన్వర్డ్స్ డ్యూటరానమీ వరకు మోసెస్ వాజ్ an eyewitness. సో ఆ కంటెంట్ అనేది మోషేకు బాగా పరిచయం అయింది. ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు మోషే జన్మించడం కానీ, మోషేను తీసుకుని వెళ్ళి ఫరో ఇంట్లో 40 years ఉంచడం కానీ, ఆ తర్వాత 40 years తర్వాత మరలా ఆయన మిద్యాన్ అరణ్యానికి పారిపోవడం, అక్కడ 40 సంవత్సరాలు గడిపాడు. 40 సంవత్సరాల తర్వాత అనగా when he was 80 years of world, దేవుడు మండుచున్న పొద దగ్గర ప్రశ్నిస్తాడు, లేకపోతే ఆయన కనిపిస్తాడు, సంభాషిస్తాడు. సో ఇక్కడ మోషే 40 సంవత్సరాల వయస్సులో ఆయన ఐగుప్తు విడిచి మిద్యాను అరణ్యానికి వెళ్ళినప్పుడు మోసెస్ హ్యాడ్ ఎ క్వశ్చన్, ఒక ప్రశ్నతో వెళ్ళాడు. ఆ ప్రశ్న అతన్ని మిద్యానుకు పారిపోవటానికి కారణమైంది. నీవు మా మీద తీర్పరిగాను అధికారిగాను ఎవరు నియమించారు? సో మోసెస్ doesn't have an answer on that particular event. కాబట్టి ఆ ప్రశ్నకు జవాబు లేదు కాబట్టి పారిపోయాడు. ఎందుకంటే మోసెస్ వాజ్ నాట్ అపాయింటెడ్ బై ఎనీవన్ యాజ్ ఎ జడ్జ్ ఆర్ యాజ్ ఎ లీడర్. సో కాబట్టి ఈ 40 సంవత్సరాల కాలంలో మోషేను మిద్యాను అరణ్యంలో ఉంచిన అంశం ఏంటంటే, అతడు తిరిగి వెళ్ళి తన ప్రజలను నడిపించే నాయకత్వము అతనికి అందించబడలేదు. ఇట్ వాజ్ నాట్ గాడ్స్ టైం. ఇట్ వాజ్ నాట్ గాడ్స్ టైం. ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవుని సమయం రాకుండా మోషే ముందుగానే ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో పాతి పెట్టడం, 2 ఇశ్రాయేలులు కొట్టుకుంటుంటే వాళ్ళ మధ్య తీర్పరిగా వెళ్ళడం, ఇవన్నీ కూడా ఇట్ వాజ్ నాట్ గాడ్స్ టైం. సో దేవుని సమయం రాకుండానే అతను యాక్షన్ లోకి దిగుతాడు. తన ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తీర్చడానికి యాక్షన్ లోకి దిగుతాడు. సో కాబట్టి అది దేవుని సమయం కాదు, దేవుని చిత్తము కాదు. అలాగే దేవుని ప్రణాళిక ప్రకారము అతను తరబీతు పొందినవాడు కాదు. దేవుని ప్రణాళిక ప్రకారము తరబీతు పొందినవాడు కాదు. కారణం ఏంటంటే, ఐగుప్తు సకల విద్యల్లో ప్రావీణ్యత కలిగినప్పటికీ, యుద్ధ నైపుణ్యత ఉన్నప్పటికీ, అతని చేతిలో అప్పటికి కత్తి ఉంది. కత్తి కాపరత్వానికి వ్యతిరేకం. కాపరత్వానికి కావాల్సింది కర్ర. సో కత్తిని విడిచి కర్రను చేత పట్టుకున్నప్పుడు ఆ కాపరిగా 40 సంవత్సరాలు తరబీతు పొందాడు కాబట్టి, గొర్రెలు ఎలా కాయాలో తాను నేర్చుకున్నాడు కాబట్టి, అరణ్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలును కాపాడుకుంటూ నడిపించుకుంటూ వెళ్ళగలిగాడు. అలా కాకుండా 40 years ఆఫ్ ఏజ్ లోనే మోషేకు నాయకత్వం ఇచ్చింటే, మోషే చేతిలో కత్తి ఉన్నది కాబట్టి, అప్పటికి ఆవేశం ఉంది కాబట్టి, యవనస్తుడు కాబట్టి, ఆ 6 లక్షల మందిలో సగం మంది మోషే చేతిలోనే చచ్చిపోయి ఉండేవాడు. సో తర్వాత ఆ మోషే లైఫ్ మనం చూస్తే ఎంత సాత్వికత్వాన్ని ప్రదర్శిస్తాడంటే, ఒక పాయింట్ లో, ప్రభువా ఈ ప్రజల మీద నీ ఆగ్రహము తగ్గించు, ఒకవేళ వీళ్ళని చంపితే వీళ్ళ దేవుడు అరణ్యంలో చంపడానికి తీసుకెళ్ళాడని నిన్నే అంటారు. ఒకవేళ నీ కోపాన్ని ఆపుకోకపోతే నీ జీవ గ్రంథంలోంచి నా పేరు తీసేసేయి, ఈ ప్రజలను కాపాడంటాడు. అనగా ఆ జీవ గ్రంథంలోంచి తన పేరు తొలగించబడినా పర్లేదు, కానీ ఈ ప్రజల మీదకి నీ ఉగ్రత రాకూడదు, ఈ ప్రజలు చచ్చిపోకూడదు, నీకు చెడ్డ పేరు రాకూడదు.
సో అంతటి ఆ సాత్వికత్వాన్ని ప్రదర్శిస్తాడు. ఇట్స్ ఏ టోటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ మోసెస్. అది మనకు కనబడుతుంది. గాడ్స్ అపాయింటెడ్ టైం. కాబట్టి దేవుడు ఈ మండుచున్న పొద దగ్గర మోషేకు దర్శనం ఇచ్చాడు. అలాగే గత క్లాస్ లో నేను హౌ గాడ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ టు మోసెస్, దేవుడు మోషేకు ఏ రీతిగా తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. ఎందుకంటే ఆ ప్రజలకు 400 సంవత్సరాలుగా యెహోవా దేవుని గురించి తెలియదు, ఆ పేరు తెలియదు. కాబట్టి తాను ఏ నామము చేత పరిచయం చేసుకున్నాడు. నేను నీ తండ్రి దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అంటూ నేను ఉన్నవాడును అనువాడును అని పరిచయం చేసుకున్న అనుభవాలన్నీ కూడా గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ఈ వారం వి కాన్సన్ట్రేట్ ఆన్ ది మోసెస్ డినయల్స్. మోషే ఆ దేవునితో సంభాషిస్తున్నప్పుడు ఆయన ఎందుకు ఆ బాధ్యతను అంగీకరించలేదు, ఎందుకు అంగీకరించడానికి భయపడ్డాడు అన్న విషయాలు నేను ఒక నేరేషన్ లో, అనగా వర్డ్ టు వర్డ్ కాకుండా ఒక నేరేషన్ లాగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 3వ అధ్యాయం 10 నుంచి చదువుదాం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలున నా ప్రజలను నీ ఐగుప్తులోంచి తోడుకొని పోవలను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలులను ఐగుప్తులోంచి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను అని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండేదను. సో మొదటి మాట, నేనెంతటి వాడను, వాట్ యామ్ ఐ. సో ఈ ప్రశ్న, నేనెంతటి వాడను అని చెప్పిన ఈ ప్రశ్న వేసిన మోషే ఐగుప్తులోని సకల విద్యల్లో ప్రావీణ్యత కలిగిన వాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆనాటి ఇశ్రాయేల్ జనాంగం అంతటిలో కూడా ద మోస్ట్ ఎలిజిబుల్ క్యారెక్టర్ ఎవరంటే మోషే. మిగతా వాళ్ళందరూ బానిసలుగా, పనివారుగా, కూలివారుగా, చదువులేని వారుగా ఉన్నారే తప్ప మోషే వలె రాజమందిరానికి వెళ్ళి సైకల విద్యల్లో ప్రావీణ్యత పొందిన వ్యక్తులు మరొకరు లేరు. సో ద మోస్ట్ ఎలిజిబుల్ and qualified among all the Israelites on those days. But still Moshe అంటాడు, నేనెంతటి వాడు. ఇక్కడ ఒక గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, ఆ కొరింథీ పత్రికలో కూడా మొదటి పత్రికలో 2వ అధ్యాయం అనుకుంటాను, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకములోని వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు, అలాగే ఐశ్వర్యవంతులను సిగ్గుపరచుటకు లోకములో హీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు అనే ఆ మాట అనగా, గాడ్స్ చాయిస్ ఎప్పుడైనా కానీ నాట్ బేసింగ్ ఆన్ అవర్ ఎర్త్లీ కెపాసిటీస్, మన భౌతిక సామర్థ్యాన్ని బట్టి కానీ, జ్ఞాన సంపన్నతను బట్టి కానీ, లేకపోతే యోగ్యతలు బట్టి కానీ దేవుడు ఎన్నుకోడు. దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆ ఎన్నుకున్న వ్యక్తి he should come before the presence of God with as an empty vessel. నేనెంతటి వాడును, వాట్ యామ్ ఐ అన్నప్పుడు ఇదిగో అంటూ దేవుడు ఆ గ్యాప్ ఫిల్ చేస్తాడు. అలా కాకుండా హియర్ ఐ యామ్, నేను ఇదిగో, నాకు ఈ యోగ్యత ఉంది, ఈ విద్యలో నైపుణ్యత ఉంది, ఎస్ ఐ యామ్ ఎలిజిబుల్ ఫర్ ద లీడర్షిప్ అని అంటే దేవుని యొద్ద నుంచి మనకు ఎటువంటి యోగ్యతలు కానీ శక్తి సామర్థ్యాలు కానీ రావు. దేవుడు అటువంటి వారిని, అనగా సెల్ఫ్ బోస్టింగ్. ఈనాటి సంఘాల్లో కూడా చాలా వరకు భౌతిక సంబంధమైన ఒక మంచి ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, గవర్నమెంట్ లో మంచి ఆఫీసర్ ఉంటే తీసుకొచ్చి సంఘంలో ప్రెసిడెంట్ గా చేస్తారు, లేకపోతే సెక్రటరీగా చేస్తారు. సో ఎక్స్టర్నల్ ఎబిలిటీస్ లేకపోతే సోషలాజికల్ ఎబిలిటీస్ నేపథ్యంలో సంఘాల్లో వారిని నాయకులుగా పెట్టినప్పుడు వారి వల్ల కలిగేది ఏంటంటే, వాళ్ళు సంఘంలో కూడా కాపరి మీద కానీ లేకపోతే సంఘం మీద కానీ తమ ఆధిపత్యాన్ని చలాయించడానికి, తమ జ్ఞానాన్ని, తమ వివేకాన్ని, తమ ఆస్తి ఐశ్వర్యాలను చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈనాడు చాలా మెగా చర్చెస్,
హైదరాబాద్ లో కొన్ని మేజర్ చర్చెస్ ఉన్నాయండి. ఆ చర్చెస్ లో ఉన్న డిస్ప్యూట్స్ కి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ సబ్మిసివ్నెస్ లేదు, ఆ హంబుల్నెస్ లేదు, ఆ మీక్నెస్ లేదు, ఆ తగ్గింపు లేదు. సో దేవుని చేత మోషే ఎన్నుకున్న చూచిన ఆ లక్షణాలు ఈనాటి నాయకత్వపు అనుభవాల్లో ప్రతి నాయకుడు దేవుని చేతిలో పాత్రగా వాడబలంటే ఫస్ట్ ఫండమెంటల్ ఇష్యూ లేకపోతే క్వశ్చన్, ప్రభువా నేనెంతటి వాడిని, అప్పుడు ఇదిగో నేను ఇంతటి వాడిని చేస్తానంటూ గాడ్ విల్ ఎక్విప్ us, నాట్ బేసింగ్ అవర్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీ కానీ లేకపోతే కెపాసిటీ కానీ. సో చాలా చక్కని ఆ మాట మోషే నాయకత్వాన్ని దేవుడు నువ్వే అని చెప్పడానికి గల కారణంలో మొట్టమొదటి ఆ ప్రశ్న నేనెంతటి వాడు. ఈ ప్రశ్నలో మరొక భావన కూడా ఉందంటే ఐగుప్తులోంచి నేను పారిపోవటానికి గల కారణం నిన్నెవడు తిరుపతిగా నియమించాడు, నిన్నెవడు నాయకుడిగా నియమించాడు అంటే పారిపోయి వచ్చాను. మరి నన్ను మళ్ళీ వెళ్ళమంటున్నావు తిరుపతిగా నాయకుడిగా. సో ఆ ప్రశ్నకు జవాబు లేక వచ్చాను నేను. సో ఐ నీడ్ అన్ ఆన్సర్. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తే అదే ప్రశ్న వేస్తే నాకు జవాబు లేదు. సో ఈ మోషే డినైల్ చేయడానికి ఒక రీజన్. ఎట్ ద సేమ్ టైం ఆ ప్రజల గురించి మోషేకు బాగా తెలుసు. అనగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మోషే ఎందుకు నేను ఎంతటి వాడని అన్నాడు అంటే, ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ మెనీ క్వాలిఫికేషన్స్ అనడానికి కాదంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు ఒక ప్రజగా లేరు. దే ఆర్ నాట్ యాజ్ ఎ నేషన్, ద స్కాటర్డ్ స్లేవ్స్. అట్ ద సేమ్ టైం వారు అందరూ బానిసలు కాబట్టి బానిసలలో స్వతహాగా పిరికితనం ఉంటుంది. వారందరూ కలిసి వారు ఆ మాపును కలుసుకొని ఒక యాజిటేషన్ చేద్దామంటే వారెవరు రారు. యజమాని దగ్గరికి ఎరా మీరందరూ కలిసి ఏదో గ్రూప్ తయారు చేస్తారంటే లేదు అని అంటారు. అనగా ఒక్కొక్కరు కొంతమంది యజమానుల దగ్గర బానిసలుగా ఉంటారు కాబట్టి బానిసలుగా ఉన్నవారు పేదవారికి సంఖ్యాబలం ఉంటుంది కానీ వారిలో ఆ సఖ్యత ఉండదు. కాబట్టి వారిని ఏకం చేయడం అన్నది నా వల్ల కాదు. ఎంతటి వాడున్న దానికి వాళ్ళని ఏకం చేయడానికి నా వల్ల కాదు. అలాగే ఆ ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా క్రమశిక్షణ కలిగిన వారు కాదు, డిసిప్లిన్డ్ ఆర్మీ కాదు. ఫరో దగ్గర నుంచి వారిని బయటికి తీసుకొని రావాలంటే ఫరో సైన్యాన్ని ఎదిరించగలన ధైర్య సాహసాలు కలిగి ఉండాలి. అవి వారి దగ్గర లేవు. అలాగే మాట వినేవాళ్ళు కూడా కాదు. మనకు ఆ 40 సంవత్సరాల విల్డర్నెస్ జర్నీలో మోషన్ ఎలా సతాయించారో మనకు తెలుసు. వాళ్ళు మాట వినేవాళ్ళు కూడా. కాబట్టి ఇటువంటి వాళ్ళను నేను నడిపించడానికి నాకు ధైర్యం చాలదు, నాకు శక్తి చాలదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సింహాసనం మీద కూర్చొని ప్రజలను పరిపాలించడం వేరు. అలా కాకుండా వారందరినీ ప్రజగా కూర్చి ఆ స్థానికంగా ఉన్న రాజరికపు వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి ఒక రాజ్యాన్ని స్థాపించాలంటే తను ఒంటరి వాడు, తనలాగా స్కిల్డ్ పర్సన్ కానీ ఎక్విప్డ్ పర్సన్ కానీ లేరు. వారిలో ఆ ఐకమత్యం కూడా లేదు. కాబట్టి ఐ కెనాట్ అనే ఆ మాట చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి నేనెంతటి వాడిని అన్న దాంట్లో నేనెవరిని ఐగుప్తులో ఆ రాజమందిరంలో పుట్టి పెరిగాను కానీ ఆ రాజమందిరం నుంచి నా లైఫ్ థ్రెట్ ఉంది. ఈ ప్రజల దగ్గరికి వెళ్దామంటే ఆ ప్రజలకు నేను పరాయి వాడిని. కాబట్టి నేను ఎవరిని అనే మాటలు చాలా స్పష్టంగా కనిపించే అంశము మనకు కనబడుతుంది. అలాగే 12వ వచనంలో దానికి జవాబుగా దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తుంటే ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపితునని ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులోంచి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు.
సో మొదటి ప్రశ్న కాగానే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉంటాను, నేను నీతో కలిసి వస్తాను. అనగా మోషే నీవెంతటి వాడు అన్నావు, కానీ నీకు ఆ ప్రజలను నడిపించే సమస్త శక్తి సామర్థ్యాలు జ్ఞాన వివేకాలు అనుగ్రహించడానికి నేనే స్వయంగా నీతో వస్తాను, నేనే స్వయంగా నీతో వస్తాను, నేను నీకు తోడుగా ఉన్నా అంటే అక్కడ మోషే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ వేస్తాడు. చూడండి 13వ వచనం, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగినట్లా వారితో నేను ఏమని చెప్పగలను అంటాడు. అనగా నేను నీతో, అనగా వాడుక భాషలో మనం మాట్లాడిస్తే నేను నీకు తోడుగా వస్తానంటే అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు కదయ్యా, వారు పోయి ఏం చెప్పంటే వాళ్ళకి, అసలు నువ్వు వస్తానన్నావు బాగానే ఉంది, నువ్వెవరో మాకు తెలియదే, నీ పేరే తెలియదే, నీ గురించి ఏం చెప్పమంటావు, నీ గురించిన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ మాకు లేవు. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబులందరూ 400 సంవత్సరాల క్రితమే గతించారు. ఈ 400 years లో నీతో మాకున్న ఎటువంటి రిలేషన్షిప్ లేదు. నువ్వు వస్తావు అన్నా అసలు నీ పేరేంటి, నీ గురించి ఏమని చెప్పమంటావు? సో మోషే అడిగిన ప్రశ్నలు చాలా వరకు ఆ తర్వాత కాలంలో ప్రజలకు కానీ నేటి కాలంలో మనకు కానీ ఒక జవాబు దయచేస్తుంది. సాధారణంగా మనము ఏదైనా సమస్యకు వెళ్ళినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు అని జనరలైజ్ చేసి మాట్లాడుతుంటాం. దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడమ్మా, దేవుడు కాపాడుతాడు అని మేము కూడా మాట్లాడుతుంటాం. కానీ హూ ఇస్ దట్ గాడ్, ఎవరు ఆయన అనే ఆ ప్రశ్న మనం వేసుకో. సో నేను తోడుగా ఉన్నాను అనగానే నువ్వెవరు? సో నాన్ క్రిస్టియన్స్ దగ్గర కూడా మనం వెళ్ళినప్పుడు వాళ్ళ కష్టాలున్నప్పుడు అయ్యా ప్రార్థన చేయండి అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? యేసయ్యకు ప్రార్థన చేయండి అంటారు తప్ప దేవునికి ప్రార్థన చేయండి అని అడగరు. నాన్ క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా యేసయ్యకు ప్రార్థన చేయండి అంటారు తప్ప, మీ యేసయ్యకు ప్రార్థన చేయండి అంటారు తప్ప మీ దేవునికి ప్రార్థన చేయండి అన్నారు. సో ఆ డిఫరెన్స్ మనం గమనించాలి. సో కాబట్టి నేను నీకు తోడుగా వస్తానంటే నువ్వెవరు, నీ పేరేంటి? సో ద ఫస్ట్ టైం ఈ ఇశ్రాయేలు ఒక జనాంగముగా తయారైన తర్వాత దేవుడు తన పేరును ఆయన మోషేకు పరిచయం చేస్తాడు. నీ పేరేమంటే అక్కడ చూడండి, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండునను వాడు నీ యొద్దకు నన్ను పంపానని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. మరియు దేవుడు మోషేతో ఇట్లను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుకు చెప్పవలను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం అంటూ he gives a long explanation of what he is, what he was with his ancestors. So తరతరములకు జ్ఞాపకార్థ నామం ఇదే, this is my name. సో ఇక మీదట అదే నామాన్ని మీరు కలిగి ఉంటారు అనే మాట ఇక్కడ పరిచయం చేసుకుంటూ నేను మీతో ఉన్నాను అనే మాట చెప్పడం జరుగుతుంది. ఇంత చెప్పినప్పటికీ కూడా 4వ అధ్యాయం చూడండి, మొదటి వచనంలో, అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా. సో ఇంతగా దేవుడు తన గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా వారు నన్ను నమ్మరు, నా మాట వినరు అనేది మనకు బాగా తెలుసు. ఇశ్రాయేల్ జనాంగం మాట వినేవాళ్ళు కాదు. దేవుడే స్వయంగా వారు మెడవంచని జనాంగము అనే మాటలు తర్వాత కాలంలో వాడతాడు ఆయన. వారు వినరు, నా మాట నన్ను నమ్మరు. ఎందుకు నమ్మరంటే గతంలో జరిగిన అనుభవాలు అతనికి ఇంకా జ్ఞాపకం ఉన్నాయి కాబట్టి. అనగా నీవు దేవుడైన యెహోవావు అని, నీవు ఉన్నవాడవని, నాతో ఉన్నావని, నా వెనక ఉన్నావని, నన్ను పంపించావని, నా సపోర్ట్
నీవేనని తెలియచేయటానికి ఐ నీడ్ ఎ సైన్. సో దేవుని గురించి చెప్పడానికి ఈనాటి కాలంలో మనం యేసయ్య గురించి చెప్పడానికి మనము వాడే చాలా సైన్స్ ఏంటో తెలుసా? దేవుడు గుడ్డివాణ్ణి బాగు చేశాడు, కుంటివాణ్ణి బాగు చేశాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, చనిపోయిన వాడిని సైతం బాగు చేశాడు. ఇలా అనగా కొన్ని గత కాలంలో జరిగిన విషయాలు మనము చాలా సార్లు మన బయటకు వెళ్ళినప్పుడు అనగా క్రైస్తవేతల మధ్య చెప్పినప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. వాస్తవం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటనలు నేటి కాలంలో ప్రజలకు ఏమాత్రం ఇంపాక్ట్ చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మీ గురించి నేను కొంత స్టడీ చేశానండి, మీ ఇంటి పేరుని బట్టి లేకపోతే మీ వంశాన్ని బట్టి స్టడీ చేశానండి, ఒక 200-300 సంవత్సరాల క్రితము మీ ఇంట్లో ఒక రాజు ఉండేవాడంట, ఆ రాజు భారతదేశాన్ని పాలించాడంట అని నాకు చెప్పారనుకోండి. వాట్ మేక్స్ ఇట్ డిఫరెంట్ టు మీ కదా? 2200 సంవత్సరాల క్రితము నా పితరులకు ఏదో మహా భాగ్యవంతులు ధనవంతులు చెప్పేంత మాత్రాన ఐ డోంట్ బిలీవ్ ఇట్, ఐ డోంట్ ట్రస్ట్ ఇట్. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఇన్ మై ఫెయిత్. సో యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ బిలీవర్, పరిశుద్ధ గ్రంథంలో అందించబడిన అద్భుతాలు కానీ లేకపోతే దేవుని శక్తిని రుజువు చేసే అంశాలు మన విశ్వాసానికి ఫౌండేషన్స్ గా ఉండాలి. దాని మీద మన జీవితంలో జరిగించబడిన ప్రజెంట్ ఇష్యూస్ కన్స్ట్రక్షన్స్ కావాలి. ప్రజెంట్ ఇష్యూస్ కన్స్ట్రక్షన్. ఎందుకంటే ఆయన మారని దేవుడు, మార్పు లేని వాడు. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం ఏదో చేశాడన్నది అంతగా క్రైస్తవేతర ప్రపంచాన్ని ఇంపాక్ట్ చేయదు. కానీ ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో ఏమి చేశాడో అది చెప్పగలిగితే అది సాక్ష్యంగా ఉంటుంది. అది క్రైస్తవేతరులను నా ప్రభు దగ్గర నడిపించడానికి వారిని ప్రభావితం చేస్తుంది. సో మోసెస్ వాజ్ ఆస్కింగ్ ఫర్ ఎ సైన్. నువ్వు అబ్రహాము దేవుడినే బాగుంది, ఇస్సాకు దేవుడిదే బాగానుంది, యాకోబు దేవుడి బాగానుంది, కానీ వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యుయేషన్? నేను వెళ్ళి చెప్పినంత మాత్రం ప్రయోజనం ఏంటి? నన్ను నమ్మరు వాళ్ళు. సో ఐ నీడ్ టు డూ సంథింగ్ టు ఇంట్రడ్యూస్ యూ యాజ్ అవర్ గాడ్. నా దేవునిగా నిన్ను పరిచయం చేయడానికి నాకు ఒక సైన్ కావాలి, ఒక సూచన కావాలి. సో చాలా క్రిటికల్ సంభాషణలు వారి మధ్య జరుగుతాయి. సో ఫైనల్లీ మోసెస్ రిక్వైర్డ్ సమ్ ఎవిడెన్స్ ఆర్ టు ప్రూవ్ టు షో దట్ గాడ్ హ్యాస్ సెంట్ హిమ్. దేవుడు నన్ను పంపించాడు అని చెప్పడానికి కొన్ని సైన్స్, కొన్ని సూచనలు, లేకపోతే కొన్ని ప్రూఫ్స్, ఒక విధంగా చెప్పాలంటే కొన్ని ప్రూఫ్స్ మోషే వాక్య భాగంలో అడుగుతున్నట్లుగా కనబడుతుంది. సో అప్పుడు దేవుడు 2వ వచనంలో, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడగగా, అందుకు అతడు కర్రనను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనను. అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయను. మోషే దాని నుండి పారిపోయిన. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు చేయి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రగా ఆయను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురు ఆయను. అనగా అక్కడ 3 సైన్స్ చూపిస్తాడు. మూడిట్లో మొదటిది కర్రను పడవేయమండం, ఆ కర్ర పాముగా మారడం, మోషే అది చూచి పారిపోవడం, మరలా దేవుడు ఆ కర్ర తోకను, పాము తోకను పట్టుకోమండం, పట్టుకున్న వెంటనే పాము కర్రగా మారడం అనేది కనిపిస్తుంది. సో ఈ మొదటి సైన్ ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే, నేను జెనసిస్ ఇంట్రడక్షన్ చెప్తున్నప్పుడు ఐగుప్తీయుల గురించి ఒక మాట చెప్పాను. ఐగుప్తులు ఆరాధించే దేవుడు సర్పం. సో సర్పాన్ని వారు ఆరాధిస్తారు. డిఫరెంట్, మన గూగుల్లో కూడా వారు ఆరాధించే సర్పం యొక్క షేడ్స్ కానీ లేకపోతే ఆ పిక్చర్స్ కానీ మనకు కొన్ని కనబడుతుంది. అనగా వాళ్ళ యొక్క ఇన్స్క్రిప్షన్స్ లో కానీ లేకపోతే
ఆ త్రవ్వకాలు కానీ కనబడుతుంటుంది. కాబట్టి చేతి కర్ర నువ్వు పడవేస్తే అది పాముగా మారుతుంది, ఆ పాము తోక నువ్వు పట్టుకోవాలి అని దేవుడు చెప్పిన దీనిలో కొన్ని అంశాలు, కొన్ని ఆధ్యాత్మిక అంశాలు మనకు కనబడతాయి. అదేంటంటే చేతి కర్ర కాపరత్వానికి సూచన. గొర్రెల కాపరి చేతిలో కర్ర ఉంటుంది. కర్ర దేనికి? గొర్రెలను కాయటానికి. అలాగే ఆ గొర్రెలకు ఏమన్నా పైనుంచి చెట్ల కొమ్మల్లోంచి వంచి వాటి మేత అందించడానికి కాపరిగా వాడుతుంది. కాబట్టి చేతి కర్ర కాపరత్వానికి సూచన. కాబట్టి నీ చేతిలో ఏముంది అని దేవుడు అడిగినప్పుడు చేతిలో ఉన్నది కర్ర. కాబట్టి ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే దేవుడు నీకు నాయకత్వాన్ని అందించబోతున్నాడు. సో నీ చేతిలో కర్ర ఉంది కాబట్టి ఆ కర్రతో కాపరత్వపు అనుభవాలు నీవు కలిగి ఉండాలి. అలాగే సర్పం అనేది అది ఐగుప్తీయుల యొక్క దేవుడిగా లేకపోతే దేవతగా భావించబడుతుంది. కాబట్టి మరి ఆ పడవేయబడిన ఆ కర్ర కింద పడగానే అది సర్పముగా మారినప్పుడు సాధారణంగా సర్పాలు పట్టేవాడు తోకను పట్టుకోరు, తలకాయ పట్టుకుంటారు. తలకాయ ఎందుకు పట్టుకుంటారంటే అది కాటు వేయకుండా గ్రిప్ పట్టుకోవడానికి పాములు పట్టేవారు తల పట్టుకుంటారు. అలా కాకుండా ఈ తోకను ఎవరు పట్టుకుంటారంటే ఆ తోక పట్టుకొని గిరగిర గిరగిర కొట్టి నేలకి వేసి కొట్టి, అనగా పాములు చంపాలి అనుకున్న వాళ్ళు తోకను పట్టుకుంటారు. పాము కాటు వేయకుండా ఉండాలంటే తలకాయ పట్టుకుంటారు. సో కాబట్టి తోకను పట్టుకోవడము అంటే ఆ ఐగుప్తీయులు చేతిలో నుంచి, వారి దేవుళ్ళు వారి దేవతల చేతిలోంచి రక్షించడానికి ఆ పాము తోకను పట్టుకొని ఆ పామును నువ్వు సంహరించబోతున్నావు. అనగా వారి దేవుళ్ళ మీద వారి దేవతల మీద నీకు జయము లభించబోతుంది అనే మాట. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ సర్పము ఐగుప్తీయుల దేవుడు కాబట్టి, మరి ఐగుప్తుల అధికార చిహ్నం కాబట్టి ఆ అధికార చిహ్నమైన ఆ సర్పమును తన చేతిలోనికి తీసుకోవడం అనే దానికి ఒక అవకాశం కూడా కల్పిస్తుంది. సో ఆ సర్పాన్ని తోక ద్వారా పట్టుకున్నప్పుడు తిరిగి ఏ రీతిగా కర్రగా మారుతుందో ఆ రీతిగా ఐగుప్తు మీద నీకు అధికారం అనుగ్రహించబడుతుంది అనే విషయాన్ని అక్కడ తెలియచేయబడుతుంది. అలాగే 6 నుంచి 8 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకునమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకునగా దాన్ని వెలుపల తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము కలదై హిమము వలె తెల్లగా ఆయను. ఆ తర్వాత ఆయన ఆ చెయ్యి మరలా రొమ్మున ఉంచుకునమనగా అతడు ఆ చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపల తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయను అనే మాట రెండవసారి ఆ కుష్ఠరోగం గురించి చూపిస్తాడు. అనగా పాత నిబంధన కాలంలో ముఖ్యంగా లేవి కాండంలో మనకు చూసినట్టయితే leprosy was treated as a punishment of God for the disobedience. అనగా కుష్ఠరోగం అనేది ఆనాటి కాలంలో దేవుడిచ్చే పనిష్మెంట్ సూచనగా కనబడుతుంది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను యొక్క కుష్ఠరోగం గురించి కానీ, అదే రీతిగా సంఖ్యాకాండము 12:9లో మోషే మీద మిరియాము తిరుగుబాటు చేసినప్పుడు ఆ మిరియాము కుష్ఠరోగం వస్తుంది. అనగా దేవుని మీద తిరుగుబాటు, దేవుని సేవకుని మీద నాయకుని మీద తిరుగుబాటు చేసినప్పుడు మరి మిరియాము కుష్ఠరోగం వస్తుంది. అదే రీతిగా 2 క్రానికల్ 26:16లో ఉజ్జియా రాజు దేవాలయంలో ప్రవేశించి మరి యాజకులు తప్ప ప్రవేశించకూడని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మరి ఆ మందసాన్ని పట్టుకుంటే ఆ ఉజ్జియా రాజు నొసట కుష్ఠరోగం రావడం, ఇవన్నీ కూడా కుష్ఠరోగం అనేది డిసొబీడియన్స్ లేకపోతే రిబెలియస్ నేచర్ అగైన్స్ గాడ్, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారి మీదకి కుష్ఠరోగం వస్తుంది అనే మాట. సో మోషేకు ఈ సైన్ చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఒకవేళ ప్రజలు నీ మాట విని నిన్ను వెంబడించకపోతే వారి మీదకి ఇటువంటి ఉగ్రత రాబోతుంది. మొదటి సైన్ సర్పమేమో ఐగుప్తీయుల గురించి ఒక వార్నింగ్, రెండవ సైన్
ఇశ్రాయేలు ప్రజలు నిన్ను నమ్మక, నిన్ను వెంబడించక, నీతో పాటు రాకపోతే వారి యొక్క అవిధేయతను బట్టి వారికి ఆ అవిధేయతగా జరుగుతుంది అనే విషయాన్ని రెండవ సైన్ చూపిస్తారు. మూడవది 9వ వచనం చూస్తే, వారు ఈ 2 సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను. అప్పుడు నీవు ఏటిలోంచి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగును. అక్కడ నీటిని ఏటిలోంచి నీరు తీసి ఎండిన నేల మీద పోయమని చెప్పే మాట అది 3వ సైన్ గా కనబడుతుంది. మరి నేను గత 2-3 క్లాసెస్ క్రితం చెప్పాను, ఐగుప్తు దేశం మీదికి అనేక దండయాత్రలు జరిగాయి. అనేక మంది అందరూ యోసేపు కాలంలో కూడా హిక్స్వాస్ రాజులు దండయాత్ర చేసి వస్తారు. వారు ఐగుప్తు మీదకి అనేక రాజులు రాజ్యాలు దండయాత్ర చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నైలు నది. అరేబియా ఎడారి ప్రాంతంలో ఉన్న వారందరికీ ఆ నైలు నది అనేది జీవనది లాంటిది, ఒక పవిత్రమైన పుణ్య నది. కాబట్టి ఆ నది కొరకు, ఆ నది నీటి కొరకు అనేక యుద్ధాలు జరిగాయి. అనేక సార్లు ఐగుప్తు దేశం మీదకి దండయాత్రలు జరిగాయి. కాబట్టి ఆ ఐగుప్తు నదిలోని జీవనదిగా భావించబడే తమ త్రాగునీటికి కానీ సేద్యానికి కానీ పనికొచ్చి ఆ నీటిని తీసి నేల మీద పోస్తే ఆ నీరు రక్తంగా మారితే ఏమవుతుందంటే ద మోస్ట్ ప్రాస్పరస్ ల్యాండ్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఈజిప్ట్ ఏమవుతుంది, పనికి రానిది అవుతుంది. కాబట్టి ఐగుప్తు యొక్క ప్రాస్పరిటీ కానీ, ఐగుప్తు యొక్క సిగ్నిఫికెన్స్ కానీ, లేకపోతే ఐగుప్తు యొక్క ఐడెంటిటీ కానీ నైలు నది అనేది లేకపోతే, ఆ నది నీరు పనికి రాకపోతే, ఆ నది నీరు త్రాగటానికి వ్యవసాయానికి పనికి రాకపోతే వారు మరి ఐగుప్తు యొక్క ఔన్నత్యత దెబ్బతీస్తుంది. కాబట్టి అది కూడా 3వ సూచనగా అక్కడ అందించడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా మరలా 10వ వచనం చూడండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నేను నీ దాసునితో మాట్లాడినప్పుడైనను మాట నేర్పరిని కాదు, నేను నోటి మాంద్యము నాలిక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవులకు నోరిచ్చిన వాడెవడు? మూగవాన్నే కానీ, చెవిటివాన్నే కానీ, దృష్టి గలవాడిని గుడ్డివాణ్ణి కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసింది నీకు బోధించదనని చెప్పెను. మరొక కాన్వర్జేషన్, దాంట్లో మోషే తన యొక్క ఫిజికల్ డిజబిలిటీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఆయన మాట వాడంటే, నేడు మాట నేర్పరిని కాదు, నేను నోటి మాంద్యము కలవాడను, నాలిక మాంద్యము కలవాడను. అనగా ఇంగ్లీష్ భాషలో స్లో ఆఫ్ స్పీచ్ అనే మాట కూడా అక్కడ కనబడుతుంది. అనగా దీన్ని బట్టి చాలా మంది స్టామరింగ్ అనే మోషే స్టామరింగ్ కలిగిన వాడు, సరిగా మాట్లాడలేదు, కొద్దిగా నత్తి ఉంది అని కొంతమంది భావిస్తూ వచ్చారు. కానీ వాస్తవానికి అది సత్యం కాదు. యాక్చువల్గా మోషే మాట్లాడడం కారణం అంటే, నేను నోటి మాట నేర్పరిని కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మాట నేర్పరిని కాదు. ఆ మాట చెప్పడానికి గల కారణం అంటే, మోసెస్ 40 సంవత్సరాలు ఐగుప్తులోని రాజమందిరంలో పెరిగాడు. ఈజిప్షియన్ స్కిల్స్ లో అతడు నేర్పరి. అపోస్తలుల కార్యం 7:22లో స్టెఫెను ప్రసంగంలో కూడా మాట వాడతాడు, ఐగుప్తు సకల విద్యలందును మాటలందును కార్యములందును ప్రావీణుడై ఉండెను. ఐగుప్తు సకల విద్యల్లో మాటల్లో కార్యములో ప్రావీణుడై ఉండెను. నేను మరలా చెప్తాను, ఐగుప్తు సకల విద్యల్లో మాటల్లో కార్యములందు ప్రావీణుడై ఉండెను. కాబట్టి నత్తివాడు కాదు. కానీ అక్కడ వాడిన మాట, నేను మాట నేర్పరిని కాదు అనే మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, అతడు ఐగుప్తులో ఫరో ఇంట్లో పెరిగాడు కాబట్టి యూదా భాష, హెబ్రీ భాషలో అతనికి నేర్పరత్వం లేదు, పటుత్వం లేదు. ఒక ఎగ్జాంపుల్ నేను గతంలో ఒకసారి చెప్పుంటాను.
మన పిల్లలు కొన్నిసార్లు అమెరికా లాంటి విదేశాలకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత కొంతకాలము ఒక 5-6 years అంతా అక్కడ చదువుకొని మరలా ఇండియాకి వస్తారు. ఇండియాకి వచ్చినప్పుడు వారు తెలుగు ఎలా మాట్లాడతారు? ఒక 5-10 ఏళ్ళు అక్కడ ఉన్నారు, ఇండియాకి వస్తారు, వాళ్ళ తెలుగు ఎలా ఉంటుంది చెప్పండి? సో ఆ ఫ్లో ఉండదు వారికి. అలాగే మనం ఏమైనా తెలుగులో మాట్లాడుకుంటే వాట్ ఇస్ సేస్ అంటే మనం మాట్లాడేది కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ పెరిగిన ఎన్విరాన్మెంట్ కానీ వారు నేర్చుకున్న భాష కానీ. కాబట్టి ఐగుప్తు సకల విద్యల్లో మాటల్లో కార్యంలో ప్రావీణ్యత కలిగిన వాడే కానీ హీబ్రూ భాషలో అతనికి పటుత్వం లేదు. హీబ్రూ భాష అతనికి ఫ్రీగా రాదు. కాబట్టి మాట నేర్పరిని కాదు అనే మాట గల కారణం ఏంటంటే, నేను హీబ్రూ ప్రజలను నడిపించాలి, 6 లక్షల కాల్బలాన్ని ప్రదర్శించాలి, వాళ్ళతో మాట్లాడాలంటే నాకు ఆ భాషే సరిగా రాదు కదయ్యా, నేను ఒకటి చెప్తే వారు ఇంకోటి అర్థం అనుకుంటారు కదండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, మీరు ఫన్నీ అనుకోబాగండి. నేను బెంగళూరులో యూటీస్ లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నాను కొంతకాలం. ఒక నెల నాకు మెస్ డ్యూటీ వేశారు. ఆ మెస్ డ్యూటీ వేసినప్పుడు మిగిలిపోయిన అందరూ ఆ మెస్ లో ఉన్న వాళ్ళు తినాలి. సో ఆ ఒక నెల నేను ఇది ముందుకు వచ్చేసింది, మనిషిని కూడా లావ్ అయ్యాను. సో హైదరాబాద్కి వచ్చాను. ఆ సెలవుల్లోకి వచ్చేసరికి అక్కడ గిప్సన్ దొర గారు అమ్మగారు వారిద్దరు అక్కడ ఉన్నారు. వారు మా అమ్మని పిలిచారు. అమ్మని పిలిచి, సుగుణమ్మ చూడు పీటర్ ఎట్ట బలిసి ఉన్నాడు అన్నాడు. ఎంత లావ్ అయ్యాడు అనేది మాట్లాడింది, ఎలా బలిసి ఉన్నాడో చూడు అన్నాడు. ఇంకొక సందర్భంలో ఆయన ఇంకో మాట అంటే, అందరూ భోజనాలు జరుగుతున్నాయి, ఆయనే డిన్నర్ అరేంజ్ చేశారు. ఆ డిన్నర్ అరేంజ్ చేసినప్పుడు ఆయన అందరూ భోజనం చేస్తా ఉంటే ఆయన దారిలో వెళ్తూ, అయ్యా మీరు బాగా భోజనం చేయండి, సిగ్గు లేకుండా తినండి అన్నాడు. సిగ్గు పడకుండా తినండి అని, సిగ్గు లేకుండా తినండి. సో ఇప్పుడు అర్థమవుతుందా? మాట నేర్పరని కాదు, మీనింగ్ ఒకటే, సిగ్గు లేకుండా అన్నా సిగ్గు పడకుండా. కానీ ఆ భావాన్ని మనం తీసుకున్నప్పుడు అది నెగిటివ్ కనోటేషన్ వస్తుంది. కాబట్టి న్యాచురల్ గా నేను మాట నేర్పరని కాదు అన్నప్పుడు అతనికి ఐగుప్తుల్లో సకల విద్యల్లో ప్రావీణ్యత కలిగిన వాడే కానీ హీబ్రూ భాష అతనికి పటుత్వము లేదు. అలాగే రెండవ మాట, నేను నోటి మాంద్యము కలవాడను, నాలిక మాంద్యము కలవాడను. సో ఈ నోటి మాంద్యము నాలిక మాంద్యం అంటే కొన్ని పదాలు, ఇప్పుడు మన విదేశాల్లో పెరిగిన మన బిడ్డలు వచ్చినప్పుడు కొన్ని పదాలు వాళ్ళు ప్రొనౌన్స్ చేయలేరు. ద ప్రాబ్లమ్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. నోటి మాంద్యము నాలిక మాంద్యం అంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. సరిగా ఆ పదాన్ని పలకలేరు. కొన్నిసార్లు మనం నవ్వుతూ ఉంటాం బిడ్డలు పలకినప్పుడు కూడా. సో కాబట్టి అవి మోసెస్ యొక్క ఎక్సెప్షన్స్. తను చెప్పడానికి గల కారణం ఏంటంటే, నాకు ఐగుప్తు భాష రాదు, ఆ భాషలో నేను ప్రసంగం చేయాలి అంటే ఆ ఫ్లో రాదు, ఆ ఫ్లూయెన్స్ రాదు, కొన్ని పదాలు నేను పలకలేను. ఇప్పుడు మన బిడ్డలు కూడా, ఇండియాలో కూడా ఇంగ్లీష్ మీడియం చదివిన బిడ్డలు తెలుగు బైబిల్ ఇచ్చి చదవమంటే చాలా తప్పులు చదువుతారు. వాళ్ళు తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తెలుగు బైబిల్ చదవమంటే ఇంగ్లీష్ లో బాగా చదువుతారు, తెలుగు బైబిల్ ఇస్తే కనుక కొన్ని కఠిన పదాలు వారికి నోరు తిరగదు, నాలుక తిరగదు. సో దట్స్ వాట్ మోసెస్ వాజ్ టెలింగ్ టు గాడ్. దేవునితో చెప్పడం అనేది అక్కడ కనబడుతుంది. కాబట్టి ఆ మాట చెప్పిన తర్వాత దేవుడు ఏమంటే, మనిషికి నోరిచ్చిన వాడు ఎవరయ్యా? నేనే కదా. నేను నీకు తోడుగా ఉంటాను, నీ నోటికి తోడుగా ఉంటాను, నువ్వు పలకవలసింది నేను బోధిస్తాను, నువ్వేం మాట్లాడాలో నేను చెప్తాను. అక్కడ మోషే ప్రాబ్లం ఏంటంటే, నేను ఏం మాట్లాడాలో నువ్వు చెప్తావు, బాగానే ఉంది, కానీ నాకు నాలుక తిరగదే, నేను ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయలేనే. సో నువ్వు నా నోటికి తోడుగా ఉంటా అంటున్నావు, ఏం పలకాలో చెప్తానంటున్నావు, కానీ నాకు ఆ భాషలో ఆ ఫ్లూయెన్స్ లేదే అంటూ మరలా ఏమంటే, అయ్యో ప్రభువా నీవు పంపదలిచిన వాడిని పంపు, నేను మాత్రం కాదు. అయ్యో ప్రభువా నువ్వు పంపదలిచిన వాడిని పంపు, నా వల్ల కాదు. సో ఫైనల్లీ
హియర్ కమ్స్ అనదర్ క్యారెక్టర్. దేవుడు అక్కడ నీ అన్నయ్యన లేవిడగు అహరోను లేడా అని అహరోను పేరు ఇక్కడ మొట్టమొదటిసారి వినపడుతుంది. ఇందాక గత క్లాసెస్ లో నేను చెప్పాను, మోషే తల్లిదండ్రుల గురించి కానీ, అక్క గురించి కానీ, అన్న గురించి కానీ మరి మోషే పుట్టినప్పుడు పరిచయం చేయబడలేదు. మోషే లైఫ్ లో ఆయా సందర్భాల్లో వారు తారసపడ్డప్పుడు వారి పేర్లు చెప్పడం జరుగుతుంది. అక్కడ దేవుడు చెప్పిన మాట 14వ వచనంలో, ఆయన మోషే మీద కోపపడి, లేవీడగు నీ అన్నగా అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదను. ఇదిగో అతడు నిన్ను చూచి ఎదుర్కొని వచ్చుతున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమును సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదును. అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతడికి దేవుడుగా ఉండువు. ఈ కర్ర చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవలని చెప్పెను. సో మోషేతో మాట్లాడుతూ, నీ నోటికి మోషే నోటికి నేను తోడుగా ఉంటాను, కాబట్టి నా మాటలు నీవు నీ అన్నతో చెప్పాలి. నీ అన్న మాట్లాడతాను, ఎందుకంటే నీ అన్న ఐగుప్తు దేశంలో హెబ్రీల మధ్య పెరిగాడు, హెబ్రీ ఇంట్లో పెరిగాడు, హెబ్రీ భాషలో ప్రావీణ్యత కలిగిన వాడు, కాబట్టి అతను స్పష్టంగా మాట్లాడతాడు. కాబట్టి నేను నీకు చెబుతాను, నువ్వు మీ అన్నకు చెప్పు. కాబట్టి నీ అన్నకు నీవు యజమానిగా ఉండాలి. దేవుడు అనే మాట అక్కడ వాడబడింది. అనగా నీ అన్నకు నీవు యజమానిగా ఉండాలి. నీ అన్న నీ ప్రజలకు అంబాసిడర్ గా ఉంటాడు, అనగా స్పోక్స్మన్ గా ఉంటాడు, ప్రతినిధిగా ఉంటాడు, అనగా నీ తరపున ప్రజలతో మాట్లాడుతాడు. కాబట్టి అక్కడ మోషే అహరోన్ యొక్క పరిచయాన్ని కనబడుతూ ఉంది. సో 18, 19, 21 వచనాలు ఒకసారి చదువుదాం. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామ అయిన ఇత్రో యుద్ధకు వచ్చి తిరిగి వెళ్ళి, సెలవైన ఎడలా నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల యుద్ధకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదరని అతనితో చెప్పగా, ఇత్రో క్షేమంగా వెళ్ళమని మోషే తనను. అంతట యెహోవా, నీ ప్రాణమును వెదకిన మనుషులందరూ చనిపోయిరి గనుక ఐగుప్తులకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకుని ఐగుప్తులకు తిరిగి వెళ్ళను. మోషే దేవుని కర్రను తన చేతి పట్టుకొని వెళ్ళను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కారములన్నీ ఫరో ఎదుట చేయవలను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచదును, అతడు ఈ జనులను పోనీయడు అని మోషేకు మరలా దేవుడు కమిషన్ ఇవ్వడం అనేది కనబడుతుంది. సో మోషే దేవునితో ఆ మండుచున్న పొద దగ్గర కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత మామ దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకుంటాడు. ఎందుకంటే భార్య బిడ్డలను పంపించాలి కాబట్టి, 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు కాబట్టి మరి వెళ్ళటానికి మామకు ఇట్లా నా దేవుడు నన్ను కనిపించాడు, నాకు ఒక బాధ్యత అప్పగించాడు, ఇవన్నీ చెప్తే మరి ఇత్రో మిద్యానీయుడు కాబట్టి ఇవన్నీ కూడా ఆయన అంగీకరించే అవకాశం లేవు. కాబట్టి నా వాళ్ళు ఇంకా బతుకున్నారా లేదో ఒకసారి చూసొస్తాను అని చెప్పడం జరుగుతుంది. దేవుడు స్వయంగా కనిపించి నిన్ను చంపాలనుకున్న వారందరూ కూడా చచ్చిపోయారు. అనగా అప్పుడు మోషే పారిపోయినప్పుడు ఉన్నటువంటి ఐగుప్తు రాజు సేతి వన్ అప్పటికి చనిపోయాడు. తర్వాత రామ్సేస్ II అనే కింగ్ రాజరికంలోకి వచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే మోషేకు అతను బ్రదర్ ఇన్ లా అవుతాడు, ఒక మాటలో చెప్పాలి. ఎందుకంటే మోషే ఫరో కుమార్తె యొక్క అడాప్టెడ్ సన్, ఈ రామ్సెస్ అనేవాడు సేతి యొక్క కుమారుడు, కాబట్టి మేనమామ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అక్కడికి వెళ్ళడము, మోషేను వెతికిన వారందరూ కూడా చనిపోయారు అని చెప్పడము, అదే రీతిగా నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను అంటాడు దేవుడు. నువ్వు వెళ్ళి నా ప్రజలను పోనిమ్మని నువ్వు చెప్పాలి, కానీ అతడు పోనీయడు, నేనే కఠినపరుస్తాను. ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే 5వ అధ్యాయం ఒకసారి చూడండి. 5వ అధ్యాయం మొదటి భాగంలో మోషే
ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయడని నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుతున్నాడని ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనించుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను. యెహోవా ఎవరు, యెహోవాను ఎరుగను, నేను వాడిని పంపించను. కాబట్టి దేవుడు ఆ ఫరో హృదయాన్ని కఠినపరచడానికి గల కారణం ఏంటంటే గాడ్ వాంట్స్ టు ఇంట్రడ్యూస్ వాట్ హీ వాస్ టు ద కింగ్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు రాజుకు తాను ఎవరో పరిచయం చేయడానికి మరి ప్రయత్నం చేసినట్టుగా మనము గమనించవచ్చు. సో ఈ సందర్భంలో మనం గమనిస్తే మరి దేవుడు ఎందుకు కఠినపరచడానికి ఒక రీజన్ ఏంటంటే ఫరో కానీ ఐగుప్తు ప్రజలకు కానీ యెహోవా దేవుడు మరి ఎటువంటి వాడో తెలియచేయటానికి ఒక రీజను. ఇంకొకటి ఏంటంటే టు టేక్ ద రివెంజ్. 400 సంవత్సరాలు వీన్ని ఎంత కఠినపరిచారో మరి దాన్ని చూపించడానికి. అట్ ద సేమ్ టైం మూడవది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాటి బయటికి వచ్చిన తర్వాత ఆ అరణ్య ప్రదేశంలో ప్రయాణం చేసినప్పుడు అనేక రాజ్యాలు ప్రజలు వీరికి ఎదురు పడతారు. ఆ ఎదురు పడ్డవారు వీరిని బాధించకుండా వేధించకుండా అమ్మో వీరు సామాన్యులు కాదండి, వీరి దేవుడు ఇటువంటి వాడు అని చెప్పడానికి ఒక సాక్ష్యం మనము తర్వాత అధ్యాయాల్లో ఆ విషయాన్ని కూడా తెలుసుకుంటాం. వారు ఇశ్రాయేలు ప్రజలు రానివ్వరు, ఎందుకంటే ఆ దేవుడు మహాదేవుడు అండి, గొప్ప దేవుడు అండి అని చెప్పేసి రానివ్వరు. కాబట్టి దేవుడు అక్కడ ఫరో హృదయాన్ని కఠినపరుస్తాడు. ఇక్కడ ఒక అంశాన్ని ఈ వాక్య భాగంలో చొప్పించడం జరుగుతుంది. అదేంటంటే 23 నుంచి ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నన్ను సేవించడం నా కుమారుని పోనిమ్మని నేను ఆజ్ఞాపించను, వాని పోని పంపనోళ్ళ ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని సంపదని యెహోవా సెలవిచ్చునని అతనితో చెప్పాను. అతడు పోవు మార్గములో సత్రములో యెహోవా అతను ఎదుర్కొని అతని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమితి అయితివెనను. అంతటా ఆయన అతన్ని విడిచెను. అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అయితివి అని చెప్పడం అనేది కనబడుతుంది. సడన్ గా ఈ సర్కంసిషన్ మరి దేవుడు ఒక కమిషన్ ఇచ్చాడు. ఆ కమిషన్ కు విధేయత వ్యక్తపరిచి మరి మోషే వెళ్తున్నాడు. ఆ వెళ్తున్న సమయంలో మోషేను దేవుడు చంపచూడడం ఏంటి, ఆ సమయంలో మరి సిప్పోరా తన కుమారునికి సున్నతి చేయడం ఏంటి, ఆ సున్నతి చేసిన తర్వాత దేవుడు తన ఉగ్రతను ఆపుకోవడం ఏంటి, ఇవన్నీ కూడా కొన్ని థియోలాజికల్ ప్రశ్నలు. సడన్ గా ఈ వాక్య భాగాన్ని ఇక్కడ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది, ఈ వాక్య భాగం యొక్క అవసరం ఉందా? దేవుడు పొమ్మన్నాడు, వెళ్ళాడు, వెంటనే ఫరో రాజరిక వ్యవస్థలో లేకపోతే రాజుగారి దగ్గర మోషే అహరోను మాట్లాడాలి. సడన్ గా ఈ సర్కంసిషన్ అనే ఈ అంశాన్ని ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది అన్నదానికి మనము బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఆలోచిద్దాం. ఆదికాండం 17వ అధ్యాయంలో ఈ సున్నతి అనే ఈ సాంప్రదాయాన్ని దేవుడు అబ్రహాముకి ఇస్తాడు. ఆదికాండం 17వ అధ్యాయము 9 నుంచి చదువుతాను. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తరంలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతివాడు సున్నతి పొందవలను, మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతిని పొందవలను. అది నాకును నీకు మధ్య నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కనబడిన వాడైనను, మీ తరంలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్యం నిబంధనగా ఉండను. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మము సున్నతి చేయబడదో అట్టివాడు నా జనులలోంచి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని దేవుడు యెహోవాతో చెప్పినట్లుగా కనబడుతుంది. మరి
8వ దినమందు సున్నతి జరిగించాలి. అది ఇశ్రాయేలు జనాంగానికి, అబ్రహాము శారాయిల ద్వారా జన్మించిన ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చిన ఒక నిబంధన. ఆ నిబంధన ప్రకారము 8వ దినమున ఇస్సాకు సున్నతి చేయబడతాడు. 8వ దినమున ఇస్సాకు సున్నతి చేయబడతాడు. సో తద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 8వ దినమున సున్నతి చేయబడతారు. యేసు ప్రభువాన్ని కూడా 8వ దినమున దేవాలయానికి తీసుకుని వెళ్తారు. కొత్త నిబంధనలో లూకా సువార్తలో ఆ మాట మనకు కనబడుతుంది. అనగా all the Jewish male has to go for the circumcision on the 8th day of their birth. Whereas ఇక్కడ మోషే కుమారుడు సున్నతి చేయబడలేదు. ఎందుకంటే అతడు మిద్యానులో పెరిగాడు. మిద్యాను సాంప్రదాయాల మధ్య అతను కొనసాగుతూ ఉన్నాడు. మిద్యానీయులు ఎవరు అంటే శారాయి చనిపోయిన తర్వాత అబ్రహాము చేసుకున్న సెకండ్ వైఫ్ కెతూరా యొక్క సంతానము మిద్యానీయులు. సో అబ్రహామునకు మొదటి సంతానము ఇష్మాయేలు, శారాయి ద్వారా ఇస్సాకు, ఆ తర్వాత కెతూరా ద్వారా చాలా మంది జన్మిస్తారు. వారిలో మిద్యానీయులు ఒకరు. సో చారిత్రాత్మకంగా గమనిస్తే ఈ మిద్యానీయులు ఇష్మాయిలీయులు ఇద్దరు కూడా అబ్రహాము ద్వారా బయటికి పంపించబడ్డారు. కాబట్టి వారిద్దరు కూడా స్నేహ సంబంధాలు కలిగి ఉన్నారు. ఇష్మాయేలీలు, మిద్యానీయులు ఇద్దరు కూడా స్నేహ సంబంధాలు కలిగి ఉన్నారు. వారిద్దరి సాంప్రదాయాలు కానీ ఆచారాలు కానీ అన్ని కూడా సమానంగా ఉన్నాయి. మీ గతంలో యోసేపు వృత్తాంతం చెప్పినప్పుడు కూడా మిద్యానీయులు ఇష్మాయేలీయులు తీసుకుని వెళ్ళి యోసేపును అక్కడ అమ్మినట్టుగా, అనగా దే ఆర్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దే ఆర్ టూ క్లాన్స్ ఆర్ గోయింగ్ టుగెదర్ అనమాట. కాబట్టి ఇశ్రాయేలు అనగా ఇస్సాకు సంతానం మాత్రమే 8వ దినమున సున్నతి చేయబడ్డారు. మరి మిద్యానీయులు ఇష్మాయేలు ఎప్పుడు సున్నతి చేయబడ్డారు అన్నదానికి 17వ అధ్యాయంలోని 23 చదువుతాను. అప్పుడు అబ్రహామును తన కుమారుని ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారందరిను తన వెండితో కనబడిన వారందరిను అబ్రహాము ఇంటి మనుషులు ప్రతివానికి పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మము సున్నతి చేసెను. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడ్డప్పుడు అతడు 99 ఏండ్ల వాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడ్డప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. 13 ఏండ్ల వాడు. నాకు పూర్తిగా తెలియదు కానీ మరి ఈనాడు మరి మన ఇస్లామిక్ ట్రెడిషన్స్ ఉన్నటువంటి మరి సహోదరులు మరి 13వ సంవత్సరమున వారు సున్నతి చేసుకుంటారు, 8వ దినమున. కాబట్టి ఇష్మాయేలందరూ కూడా ఆ ఇష్మాయేలు 13వ సంవత్సరంన మరి సున్నతి జరిగించుకున్నాడు. కాబట్టి ఇష్మాయేలును బట్టి ఇష్మాయేలు వారసులందరూ కూడా 13th ఇయర్ ఆ ఇష్మాయేలు యొక్క ట్రెడిషన్స్ ఫాలో అవుతున్న మిద్యానీయులు కూడా 13th ఇయర్ సర్కంసిషన్ కి వెళ్ళేవారు. వేరాస్ ఇశ్రాయేలు 8వ దినమున చేయబడాలి. కానీ మోషే మిద్యానులో ఉన్నాడు కాబట్టి మిద్యాను ట్రెడిషన్స్ లో కొనసాగుతున్నాడు కాబట్టి 8వ దినమున మోషే కుమారుడు సున్నతి చేయబడలేదు. సో when he was going to lead the people of Israel, అతని కుటుంబం కూడా ఇశ్రాయేలులో మమేకము కావాలంటే తప్పనిసరిగా మరి మోషే కుమారుడు సర్కంసైజ్ చేయబడాలి. బహుశా నేను అనుకుంటాను, అనగా కొంతమంది పండితుల భావన ఏంటంటే ఈ విషయంలో తల్లి కాబట్టి మరి సిప్పోరాకు మోషేకు మధ్య కొంత తర్జన భర్జన జరిగి ఉండవచ్చు. మోషే సర్కంసిషన్ చేయాలి అని, లేకపోతే సిప్పోరా లేదు 13 సంవత్సరాల తర్వాత చేయొచ్చులని అలా తర్జన భర్జన జరిగి ఉండవచ్చేమో. మనకు కారణాలు మనకు తెలీదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడు అక్కడ మోషే చంపచూడడం అనేది సిప్పోరాకు ఒక వార్నింగ్ అన్నమాట. తన సంతానము ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే, మోషేకి అనుగ్రహించిన ఆ నిత్య నిబంధన సంబంధమైన సూచన పాటించకపోతే మరి అతని సంతానము ఇశ్రాయేలు నుంచి కొట్టివేయబడుతుందని అబ్రహాంతో చెప్పారు. కాబట్టి
కొట్టివేయబడకుండా ఉండాలంటే సున్నతి జరిగించబడాలి. సున్నతి జరిగించబడాలంటే మోషేకు ఒక ప్రెజర్ కావాలి. ఆ ప్రెజర్ దేవుడు ఒక ఉగ్రత తన మీద చూపించాడని చాలా మంది పండితుల యొక్క భావన. కాబట్టి ఆ రీతిగా మోషే మరి తన కుమారునికి సున్నతి జరిగించడం, ఆ తర్వాత వారందరూ కలిసి మరి ఐగుప్తుకి వెళ్ళడం. మరి 5వ అధ్యాయం నుంచి ఐగుప్తు రాజుతో మోషే అహరోనుల యొక్క వేరియస్ ఎన్కౌంటర్స్ మనకు కనిపిస్తాయి. సో ఇది మోషే యొక్క డినయల్స్ యొక్క ఇష్యూ. మరి ఆ తర్వాత కాలంలో ఈ తెగుళ్ళ గురించి మనము రాబోయే క్లాస్ లో మనం జ్ఞాపకం చేసుకుందాం.